నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు విద్యారంగ సంస్కరణల్లో కీలకంగా మారింది. దేశంలో నాన్ గెజిటెడ్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు ఒకే టెస్ట్ పెట్టడం ఉద్యోగార్థులకు చాలా కలిసొస్తాయంటున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతాయంటున్నారు. పారదర్శకత పెరుగుతుందని చెప్తున్నారు. అసలు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉద్యోగార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? పరీక్షా విధానం ఎలా ఉండనుంది? దేశంలోని విద్యారంగంలో సంస్కరణలకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మార్చింది. విద్యా విధానంలో చాలా సంస్కరణలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తోంది. ఇప్పుడు వివిధ ఉద్యోగాల కోసం ప్రభుత్వ సంస్థలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం, వేర్వేరు సమయాల్లో ఉండడం, వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం, వేర్వేరు సిలబస్ ఉండడం, ఇవన్నీ నిరుద్యోగులకు చాలా కష్టంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని తీసుకొస్తోంది. దీని ద్వారా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. నిజానికి ఈ విధానం విద్యార్థులకు చాలా వరకు కలిసొస్తుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి ప్రస్తావించారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం వేర్వేరు పరీక్షలు నిర్వహించడంలో భాగంగా మారిందని, అందుకే కొత్త విధానంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు 6 నెలల క్రితమే కేంద్రం సూచనప్రాయంగా తెలిపింది. అనుకున్నట్లుగానే తాజాగా కేంద్ర మంత్రివర్గం జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా ఉద్యోగ నియామకాలను 20 ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టేవి. ఎన్ఆర్ఏ ఏర్పాటుతో వాటి పని చాలా వరకు తగ్గిపోనుంది. ఒకే స్థాయిలోని గ్రూప్ బి, గ్రూప్ సి కిందకొచ్చే నాన్ గెజిటెడ్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించైనా ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ తొలి దశ స్క్రీనింగ్ మాత్రమే. అయినప్పటికీ ఉద్యోగ సాధనలో ఇదే పరీక్ష చాలా కీలకం. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలకు దారి దగ్గరవుతుంది. ఒక్కసారి పరీక్ష రాస్తే 3 ఏళ్ల వరకు ఆ మార్కులు వ్యాలిడ్ అవుతాయి. స్కోర్ పెంచుకోవాలనుకుంటే మళ్లీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకోవచ్చు. ఏడాదికి 2 సార్లు ఈ సెట్ నిర్వహిస్తామని కేంద్రం అంటోంది. ఏటా సుమారు 1.25 లక్షల ఉద్యోగాలకు 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది వరకు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటారు. అయితే ఇందులో రకరకాల శాఖల కోసం రకరకాల సిలబస్లతో వేర్వేరుగా పరీక్షలు పెడుతుంటారు. వీటన్నింటికీ పరీక్షా ఫీజులు కట్టి వేర్వేరుగా ప్రిపేర్ అవ్వడం అభ్యర్థులకు చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కేంద్రం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను తెరపైకి తెచ్చింది. కొన్ని ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత దగ్గర నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు అర్హతలు ఉంటాయి. అలాంటి వారి కోసం అన్ని రకాల ఉద్యోగాల కోసం ఈ సెట్లో వేర్వేరుగా పరీక్షలుంటాయి. 10th పాస్ అయిన వారి దగ్గర నుంచి ఆపై చదువులు చదివిన వారంతా తమ అర్హతకు సంబంధించిన పరీక్ష రాసుకోవచ్చు. आज नौकरी के लिए जो युवा होते हैं उनको बहुत परीक्षाएं देनी पड़ती है. लगभग 20 रिक्रूटमेंट एजेंसीज है. ये सब समाप्त करने के लिए एक ऐतिहासिक फैसले में नेशनल रिक्रूटमेंट एजेंसी, राष्ट्रीय भर्ती संस्था, ये परीक्षा लेने वाली. इसका करोड़ों छात्रों को लाभ मिलेगा. छात्रों को यानी युवाओं को लाभ मिलेगा. दौड़ धूप नहीं होगी और एक ही परीक्षा से उनको आगे जाने का मौका मिलेगा. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కోట్ల మంది యువతకు ఎన్ఆర్ఏ వరంగా మారుతుందని ట్వీట్ చేశారు. ఒక్క కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేక పరీక్షలను తగ్గిస్తుందన్నారు ప్రధాని. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గొప్ప నిర్ణయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఉద్యోగార్థులు సెట్లో తమ స్కోర్ పెంచుకోవాలంటే మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ లోపు ఉన్నవారు ఎన్నిసార్లైనా ఈ టెస్ట్ రాసి స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగం రావడానికి అంత రూట్ క్లియర్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులిస్తారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిటీ, ఆర్ఆర్బీ పరీక్షలకు చాలా దూరాలు వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉండేది. కానీ ఈ కొత్త విధానంలో దేశంలోని అన్ని జిల్లాల్లో ఒక పరీక్షా కేంద్రం ఖచ్చితంగా ఉండేలా నిర్ణయించారు. దాదాపు 1000 వరకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. స్థానికంగా ఉండే ప్రాంతంలోనే పరీక్ష రాసుకోవచ్చు. దీంతో చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడం వీలవుతుంది. ప్రయాణాలతో అలసిపోవడం తగ్గుతుంది. ఖర్చులు కూడా కలిసి రానున్నాయి.
तो संक्षेप में यदि आप मुझसे पूछें तो मैं ये कहूँगा कि दिस विल रिफॉर्म विच विल ब्रिंग इन ईज ऑफ रिक्रूटमेंट, ईज ऑफ सिलेक्शन, ईज ऑफ जॉब प्लेसमेंट and thereby ease of living, particularly for certain sections of society which are at a disadvantage on one account or the other. అన్ని భాషల్లోనూ టెస్ట్ ఉంటుంది. అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ప్రస్తుత రిజర్వేషన్ విధానం అమలు కానుంది. అభ్యర్థుల అప్లికేషన్లు, హాల్ టికెట్లు, మెరిట్ కార్డులు అన్నీ ఆన్లైన్లోనే ఉండనున్నాయి. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటుంది. తొలి దశలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ పర్సనల్ ద్వారా నిర్వహిస్తున్న నియామకాలను ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా తొలి విడతలో చేపడతారు. ఆ తర్వాత క్రమంగా మిగతా సంస్థలను దశల వారీగా ఇందులో చేరుస్తారు. సెట్ స్కోర్ ప్రకారం ఓ సంస్థ ఉద్యోగిని తీసుకోవాలనుకుంటే తొలి దశ క్లియర్ అవుతుంది. ఆ తర్వాతి దశలో ఇంటర్వ్యూ కానీ లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించి ఆయా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు తర్వాతి పరీక్షలు నిర్వహించుకుంటాయి. అలా అన్ని దశల్లో అభ్యర్థి పాస్ అయితే ఉద్యోగ నియామక పత్రం ఇస్తారు. సెట్ స్కోర్ను రాష్ట్రాల్లోని నియామక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా వినియోగించుకోవచ్చంటోంది కేంద్రం. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ స్థాయిలో ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పటికే కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ సహా చాలా రిక్రూట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ ఎన్ఆర్ఏలో సభ్యులుగా ఉంటారు. 3 ఏళ్ల కోసం ఈ ఎన్ఆర్ఏకు 1517 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. మొత్తంగా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ విప్లవాత్మక సంస్కరణగా చెప్తున్నారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థికంగా కాస్త రిలాక్స్ కలగనుంది. రకరకాల సిలబస్లు చదివి వేర్వేరుగా పరీక్షలు రాసే వారికి కూడా ప్లస్ అవ్వనుంది. ఎందుకంటే పేద, దిగువ మధ్య తరగతి ఉద్యోగార్థులు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. వేరువేరు పరీక్షలకు వేరువేరుగా చదవడం, వేరువేరుగా కోచింగ్లు తీసుకోవడం, సమయం, డబ్బు రెండూ వృధా అవుతున్నాయి. ఇప్పుడు ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాలుగా కలిసి వస్తుందని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరీక్షలకు దరఖాస్తు ఫీజులు, పరీక్ష రాసేందుకు చాలా దూరం ప్రయాణించడం ఇవన్నీ సాధారణ అభ్యర్థులకు భారమే. ఇప్పుడు కామన్ టెస్ట్ తో దగ్గరలోనే పరీక్షా కేంద్రం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ పోస్టులు, బ్యాంకింగ్ పోస్టుల కోసం ఏటా 40 వరకు పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఒక్కో పరీక్షకు 300 నుంచి 900 రూపాయల వరకు ఎగ్జామ్ ఫీ కడుతున్నారు. అన్ని పరీక్షలు రాసే వారికి సగటున 20,000కు పైనే ఖర్చవుతోంది. ఎన్ఆర్ఏ ద్వారా ఏడాదికి 2 సార్లు మాత్రమే పరీక్ష పెట్టడం వల్ల డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి రిక్రూటింగ్ సంస్థలు ఏటా పలుమార్లు పరీక్షలు పెడుతున్నాయి. దేశంలో 300 వరకు ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. దీంతో అభ్యర్థులు తాము కోరుకున్న ప్రాంతంలో కాకుండా వేరే చోట్ల పరీక్షలు రాయాల్సి వచ్చేది. రాష్ట్రాలు దాటి మరీ ఎగ్జామ్స్ రాసేవారు ఎందరో ఉంటారు. ఎన్ఆర్ఏతో 1000 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఈ సమస్య కూడా చాలా వరకు తీరుతోంది. ఇప్పుడు ఈ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీతో పరీక్ష తేదీని అభ్యర్థులు ముందుగానే ఎంచుకోవచ్చు. ఏడాదిలో 2 సార్లు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడితే మొదటి టెస్ట్ జరిగిన 6 నెలలలో భర్తీ ప్రక్రియ పూర్తవుతోంది. రెండో టెస్ట్ రాసే కంటే ముందే రిజల్ట్ తేలుతోంది. దీంతో ఉద్యోగాలు కన్ఫర్మ్ అయిన వారు మరోసారి సెట్ రాయాల్సిన అవసరం తప్పుతోంది. संक्षेप में इस रिफॉर्म के माध्यम से ईज ऑफ रिक्रूटमेंट, ईज ऑफ सिलेक्शन, ईज ऑफ जॉब प्लेसमेंट एंड देयर बाय ईज ऑफ लिविंग आएगा, विशेषकर युवाओं के लिए। और वो ऐसे वर्ग के युवा जो किसी न किसी तरह से किसी न किसी असुविधा के मारे बहुत सारे इम्तहानों में अपियर नहीं हो पाते थे। हमारे यहाँ लगभग 20 रिक्रूटमेंट एजेंसीज हैं। समय समय पर जगह जगह अलग अलग सेंटर्स में इम्तहान हो रहे हैं। इसी प्रकार दूर दराज क्षेत्रों में रहने वाले लोग, पूर्वोत्तर में रहने वाले के लोग, पहाड़ी प्रदेशों में रहने वाले लोग, ट्रैवल की दिक्कतें, महिला कैंडिडेट्स, उनको रहने की व्यवस्था नहीं रहती, साथ में परिवार उनके साथ कौन एस्कॉर्ट करेगा, उसकी परिवार की उनकी दिक्कतें रहती हैं। तो वो जो अपने आप को डिप्राइव करते थे उनको भी एक समान मौका मिलेगा। पैसे की बचत होगी, समय की बचत होगी, बोथ कन्वीनियंस एंड कॉस्ट इफेक्टिवनेस। जब एक इम्तहान, क्योंकि हर अदारा, हर संस्था अलग अलग
चरण में अपनी सिलेक्शन करती है, लेकिन जो पहला चरण होता है प्रीलिमिनरी, लगभग एक समान उसका करिकुलम रहता है, एक समान उसका स्तर रहता है। వేరు ఎగ్జామ్స్ రాయడం వల్ల అభ్యర్థులు సబ్జెక్ట్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఒకే పరీక్ష రాయడం ద్వారా పూర్తి ఫోకస్ తో ఎగ్జామ్ రాసే అవకాశం కలగనుంది. వేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ కోసం ఆయా విభాగాల్లోని రిక్రూటింగ్ ఏజెన్సీలు పనిచేస్తూ ఉంటాయి. రైల్వే శాఖ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బ్యాంకు ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటివి డీల్ చేస్తున్నాయి. బ్యాంకుల్లో సిబ్బంది భర్తీ కోసం గతంలో చాలా తతంగం ఉండేది. ఎప్పుడైతే ఐబీపీఎస్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితి కాస్త సానుకూలంగా మారింది. బ్యాంకు ఉద్యోగాల కోసం పోటీ పడే వారంతా ఈ ఐబీపీఎస్ పరీక్ష ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన స్కోర్ ప్రకారం ఆయా బ్యాంకులు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తాయి. అక్కడ పాస్ అయితే ఉద్యోగంలోకి తీసుకుంటాయి. ఐబీపీఎస్ తో బ్యాంకింగ్ ఉద్యోగాల భర్తీకి కాస్త వెసులుబాటు కలిగింది. ఇలాగే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటివి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒకే గొడుగు కిందకు రానున్నాయి. అంటే ఈ పరీక్షలకు కామన్ సిలబస్, కామన్ ఎగ్జామ్ ఉండబోతోంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి, ఉద్యోగ నియామక సంస్థలకు భారం తగ్గనుంది. పదే నిర్వహించడం ద్వారా సమయం, మ్యాన్ పవర్ ఎక్కువ అవసరమయ్యేది. ఇప్పుడు కేంద్రానికి కూడా రిలీఫ్ దొరకనుంది. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. విద్యారంగంలో సంస్కరణల పరంగా మొదటి అడుగు అని విద్యావేత్తలు అంటున్నారు. ఎన్ఆర్ఏ కంటే ముందు ఉన్న విధానంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసిన వారు ఆ ఉద్యోగాలకే అర్హులు. ఆర్ఆర్బీ రాసిన వారు రైల్వే ఉద్యోగాలకే పరిమితమయ్యేవారు. ఐబీపీఎస్ టెస్ట్ రాస్తే బ్యాంకు ఉద్యోగాలే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు కామన్ టెస్ట్ లో మార్కులు బాగా వస్తే అన్ని రకాల ఉద్యోగాలకు ఫస్ట్ స్క్రీనింగ్ పూర్తయినట్లే. ఆ తర్వాత రిక్రూటింగ్ ఏజెన్సీలు తమకు కావాల్సిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, అవసరమైతే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటాయి. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే కామన్ టెస్ట్ తో విద్యార్థులకు మరో బెనిఫిట్ కూడా జరగనుంది. పాత విధానంలో ఏవైనా కారణాలతో పరీక్షలు రాయలేకపోతే ఆ ఏడాది అంతా వృధా అయినట్లే. ఇప్పుడు కొత్త పద్ధతితో ఏడాదిలో 2 సార్లు సెట్ నిర్వహిస్తారు. అంటే ఒకసారి మిస్ అయినా మరో ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ సాధిస్తే అన్ని రకాల ఉద్యోగాలకు అర్హత సాధించే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది జరగాల్సిన పరీక్షలు స్కెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి జరిగే పరీక్షల క్యాలెండర్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఏపీలో నియామక సంస్థ ఏపీపీఎస్సీ ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే రాత పరీక్షల విషయంలో సంస్కరణలు చేసింది. పలు ఉద్యోగాల సిలబస్ ను తాము డిగ్రీలో చదివిన సబ్జెక్టుల ప్రకారం కాకుండా కామన్ గా సిలబస్ రూపొందించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇలా మరికొన్ని ఉద్యోగాలకు కామన్ సిలబస్ ను అమలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఒకే తరహా సిలబస్ ఫాలో అయితే చాలా రకాల పరీక్షలు రాసేందుకు ఉపయోగపడనున్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తూ ఉండడంతో ఇబ్బందులు చాలానే వస్తున్నాయి. విలువైన సమయం వృధా అవుతున్నట్లు గుర్తించారు. హ్యూమన్ రిసోర్స్ కూడా సమస్యగా మారింది. ఉద్యోగ విధులకు తగ్గట్లు ఉమ్మడి సిలబస్ ను ఏపీలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ఆయా రాష్ట్రాల్లో నియామక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షా విధానాలను సులభతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.